ముందుగా ఈ రోజుకు సంబంధించిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఉదయం నుంచి అంటే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 85,094 మంది భక్తులు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారు అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదం 25,533 మంది అన్నప్రసాద వితరణ జరిగింది. కళ్యాణకట్టకు సంబంధించి 11,468 మంది ఈ రోజు తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా 5,042 మంది చిన్నపిల్లలకు ట్యాగులు అనేది వేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే 3,41,077 లడ్డు ప్రసాదములు కూడా మనము భక్తులకు సప్లై చేయడం అనేది జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించి. నిన్నటి వరకు క్యుములేటివ్ తీసుకుంటే మనకు టోటల్ భక్తులు మొత్తంగా వచ్చింది 11,28,923 మంది భక్తులు నిన్నటి 12 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా 2,33,116 మంది భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 49,597 మంది చిన్నపిల్లలకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ ట్యాక్స్ అనేవి వేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ తప్పిపోయినా వెంటనే వారిని ట్రేస్ అవుట్ చేయడం కోసము. నిన్నటి వరకు 17,29,057 లడ్డు ప్రసాదములు మనము భక్తులకు అందివ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. రేపు ముఖ్యంగా ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు. అన్ని విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రేపు 9:55 మనకు దేవి శరన్నవరాత్రులు సమాప్తి కోసం పూర్ణాహుతి జరుగుతుంది. అంటే పూర్ణాహుతి కంప్లీట్ అయిపోతే మనకు ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు అన్నీ కూడా కంప్లీట్ అయినట్టు మనకు అంచనా వస్తుంది. అదేవిధంగా రేపు సాయంకాలం హంసవాహనం తెప్పోత్సవంకు సంబంధించి జల విహారం ఉండదు. కానీ ఏదైతే మనకు నగరోత్సవం 4:30 గంటలకు స్టార్ట్ అవుతుందో ఆ నగరోత్సవం శివాలయం దగ్గర నుంచి రాయభార మంటపం మెట్లు మరియు మహామంటపము కనకదుర్గా నగర్ రథం సెంటర్ నుంచి నేరుగా దుర్గాఘాట్ నందు వెళ్ళి మనకు శాస్త్రోక్తంగా ఏదైతే పనులు చేస్తామో కార్యక్రమాలు చేస్తామో పూజలు చేస్తామో వాటి వరకు మాత్రమే రేపు ఈ కార్యక్రమాలు పూజలు ఉంటాయి. తదుపరి మీకు తెలిసిందే పోలీస్ వారి ఆధ్వర్యంలో అమ్మవారు పూజలు మరియు ఊరేగింపులు అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.